భారతదేశంలో మురికివాడలు ఉంటాయి, ధనవంతులైనటువంటి పేటలు ఉంటాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఉంటుంది, అక్కడ బస్తీలు ఉంటాయి. అదే సందర్భంలో కాలువలోను కొండల మీద నివసించే వాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో ఆకాశ హార్మ్యాలు నిర్మించుకుని ఉండేవాళ్ళు ఉంటారు. బట్ మన దగ్గర పూర్ అంటే పేదరికాన్ని, దరిద్రాన్ని మాత్రమే ఫోకస్ చేస్తే అంతర్జాతీయ మీడియా మనం వెనుకబడిన వాళ్ళగానే చూపెట్టే ప్రయత్నం చేస్తే, అదే సందర్భంలో వాళ్ళు అద్భుతం అన్నటువంటిది చూపెడతారు. చైనా అసలు మనోళ్ళు కూడా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఆకాశ ఆర్మీలు మన హైటెక్ సిటీని చూపెట్టేట్టు హైదరాబాద్లో చూపెడతారు. అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని చూపెట్టరు. 10,000 రూపాయలకి రోజు పొద్దు నుండి రాత్రి దాకా పనిచేసే వాళ్ళని చూపెట్టరు. 4-5 వేల రూపాయలకి అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళని చూపెట్టరు. కానీ లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళని చూపెడతారు. అది ఒక ప్రాపగాండా నడుస్తూ ఉంటుంది. చైనాలో కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు చైనాకి సంబంధించిన కొంత విషయాలు అంటే అక్కడ మీడియా సెన్సార్షిప్ ఉంటుంది. ఈవెన్ మనోళ్ళు వెళ్ళినా కూడా ఇట్లాంటి ఇదిగో చూడండి, ఇదంతా చైనాదే జీవితాలు. ఇట్లాగ బ్రతకాలి అక్కడ, మురికి నీళ్ళు, ఆ జీవితాలు, ఇట్లాంటి జీవితాలు అక్కడ కూడా ఉన్నాయి. అంతా ఇదే అని చెప్పను, అక్కడ కూడా ఇట్లాంటి బతుకులు ఉన్నాయి. కాకపోతే మన దగ్గర దాన్ని ఎక్స్పోజ్ చేసినంతగా అక్కడ ఎక్స్పోజ్ కానియరు అనమాట. మన దగ్గర ఎట్లాంటి బతుకులు ఉన్నాయి, అక్కడ అట్లాంటి బతుకులు ఉన్నాయి. మొత్తం చైనా అద్భుతం అని చెప్పేటటువంటి అమాయకత్వంతో జనాలు నమ్మిస్తుంటారు ఇక్కడ.